ఇంటర్లింక్ చైన్ నుంచి ఒక చాలా పెద్ద అప్డేట్ వచ్చింది. వాళ్ళ మొదటి టెస్ట్‌నెట్ తాజ్‌మహల్‌ను అనౌన్స్ చేశారు. ఇంతకీ ఈ అనౌన్స్‌మెంట్ ఎందుకు అంత స్పెషల్? దీని వెనకున్న టెక్నాలజీ ఏంటి? పదండి, ఈ వివరాలన్నింటినీ ఇప్పుడు మనం లోతుగా చూద్దాం. బ్లాక్ చైన్ ప్రపంచంలో ఏదైనా గొప్ప ప్రాజెక్ట్ రాత్రికి రాత్రే వచ్చేదు. దానికి చాలా ప్లానింగ్, చాలా వర్క్ ఉంటుంది. ఇంటర్లింక్ ప్రయాణం కూడా అలాంటిదే. ఇది చాలా జాగ్రత్తగా, దశలవారీగా నిర్మిస్తున్న ఒక పెద్ద ప్రాసెస్లో మొదటి, చాలా కీలకమైన అడుగు. ఒక్కసారి ఆలోచించండి. ఏ పెద్ద బిల్డింగ్ అయినా సరే ఒక్కసారిగా కట్టేరు కదా. ఒక ఇటుక, ఒక అడుగుతోనే స్టార్ట్ అవుతుంది. ఇంటర్లింక్ ఐడియాలజీ కూడా అదే. వేగంగా వెళ్లడం కాదు, స్ట్రాంగ్గా ఉండాలి అనేది వాళ్ల టార్గెట్. అందుకే ఈ ప్రాసెస్ని చాలా పద్ధతిగా, స్టెప్ బై స్టెప్ డిజైన్ చేశారు. సో ఈ జర్నీలో చాలా టెస్ట్ నెట్ ఫేజెస్ ఉంటాయి. ప్రతి ఫేజ్లోనూ నెట్వర్క్ను ఇంకా కఠినంగా టెస్ట్ చేస్తారన్నమాట. సెక్యూరిటీని ఇంప్రూవ్ చేయడం, స్కేలబిలిటీని టెస్ట్ చేయడం, ఫైనల్గా పూర్తి ఈకోసిస్టమ్ను రెడీ చేయడం, ఇలా ప్రతి స్టెప్లోనూ స్టాండర్డ్స్ని పెంచుకుంటూ వెళ్తారు. మరి ఇంత ఇంపార్టెంట్ అయిన ఈ ఫస్ట్ ఫేజ్కి ఒక చాలా స్పెషల్ పేరు పెట్టారు. ఇది జస్ట్ ఒక పేరు మాత్రమే కాదు, దాని వెనుక ఒక బలమైన మెసేజ్ ఉంది. అదేంటో చూద్దాం రండి. సో అసలు క్వశ్చన్ ఏంటంటే, ఇంతకీ ఈ ఫస్ట్ మైల్ స్టోన్ పేరేంటి? దాని పేరు ఇంటర్లింక్ టెస్ట్ నెట్ తాజ్‌మహల్. ఇంతకీ ఈ పేరు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? తాజ్‌మహల్ అని పెట్టడంలో అంతరార్థమేంటి? దీని వెనుక రెండు మెయిన్ రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ రీజన్, ఇదొక రికగ్నిషన్ అన్నమాట. ఇంటర్లింక్ నెట్వర్క్లో ఇండియన్ కమ్యూనిటీనే అతి పెద్దది. అంతేకాదు, వాళ్లు చాలా కన్సిస్టెంట్గా, పేషెంట్గా ప్రాజెక్ట్ని నమ్మి సపోర్ట్ చేస్తున్నారు. అందుకే వాళ్ల సహనానికి, వాళ్ల నమ్మకానికి ఒక గౌరవంగా ఈ మొదటి మైలురాయిని ఇండియాకి అంకితం చేస్తున్నారు. ఇక రెండోది, ఇంకా డీప్ రీజన్, తాజ్‌మహల్ లెగసీ. దాన్ని హడావిడిగా కట్టలేదు. తరతరాలు నిలిచి ఉండేలా, ప్రపంచం మొత్తం గుర్తించేలా ఒక పర్మనెంట్ వాల్యూ క్రియేట్ చేయాలనే ఒక ఆలోచనతో కట్టారు. ఇంటర్లింక్ కూడా అదే స్ఫూర్తిని తీసుకుంది. కాబట్టి ఈ పేరు ఇంటర్లింక్ కోర్ వాల్యూస్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. ఫాస్ట్గా లాంచ్ చేయడం కాదు, రియల్ ట్రస్ట్ బిల్డ్ చేయడం. షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్ కాదు, లాంగ్ టర్మ్ వాల్యూని క్రియేట్ చేయడం. కొన్ని దశాబ్దాల పాటు నిలబడే ఒక బలమైన ఫౌండేషన్ వేయడం. ఇదే వాళ్ళ ఫిలాసఫీ. సరే, పేర్ వెనుకన్న స్టోరీ చూశాం. ఇప్పుడు అసలు టెక్నికల్ మ్యాటర్లోకి వద్దాం. ఈ తాజ్‌మహల్ టెస్ట్ నెట్ అసలు దేన్ని టెస్ట్ చేయబోతోంది? దాని ఫౌండేషన్ ఏంటి? ఫస్ట్ టైం ఇంటర్లింక్ యొక్క పూర్తి 4 లేయర్ ఆర్కిటెక్చర్ను రియల్ వరల్డ్ కండిషన్స్లో టెస్ట్ చేయబోతున్నారు. ఈ 4 లేయర్లు కలిసి ఒకదానితో ఒకటి ఎలా పనిచేస్తాయో చూడటమే ఈ టెస్ట్ నెట్ మెయిన్ గోల్. ఇంటర్లింక్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం 4 వేర్వేరు లేయర్ల మీద బిల్డ్ చేశారు. ఒక్కో లేయర్కి ఒక్కో స్పెసిఫిక్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అవేంతో ఇప్పుడు సింపుల్గా చూద్దాం. అన్నింటికన్నా కింద ఉండేది ఫౌండేషన్ లేయర్. అదే లేయర్ 0. దీన్ని సింపుల్గా ఒక డిజిటల్ గేట్ కీపర్లాగా ఊహించుకోండి. దీని స్పెషాలిటీ ఏంటంటే, ఇది జీకే బయోమెట్రిక్ టెక్నాలజీని వాడుతోంది. దీనివల్ల నెట్వర్క్లోకి వచ్చే ప్రతి పార్టిసిపెంట్ ఒక రియల్ పర్సన్ అని వెరిఫై చేస్తోంది. సో బాట్స్ లాంటి ఫేక్ అకౌంట్ సిస్టంలోకి అస్సలు రాలేవన్నమాట. దానిపైన ఉంటుంది లేయర్ 1. ఇది నెట్వర్క్ యొక్క ఇంజిన్ లేదా ఒక సూపర్ ఫాస్ట్ హైవే లాంటిది. లక్షల కొద్దీ ట్రాన్సాక్షన్స్ని చాలా ఫాస్ట్గా, సెక్యూర్గా ప్రాసెస్ చేయడమే దీని పని. ముఖ్యంగా పేమెంట్స్ లాంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్కు కావలసిన స్పీడ్, రిలయబిలిటీని ఇది అందిస్తుంది. ఇక లేయర్ 2, ఇది మొత్తం ఎకానమీకి సంబంధించింది. ఇది చాలా ఇంట్రెస్టింగ్ లేయర్. ఇదేం చేస్తుందంటే, డిజిటల్ ఎసెట్స్ని రియల్ వరల్డ్ రెవెన్యూ సోర్సెస్తో కనెక్ట్ చేస్తుంది. అంటే మన డిజిటల్ ఎసెట్స్కి రియల్ వరల్డ్లో ఒక వాల్యూని క్రియేట్ చేసే బ్రిడ్జ్ లాగా పనిచేస్తుంది. ఫైనల్గా అందరికన్నా పైన ఉండేది లేయర్ 3, అప్లికేషన్ లేయర్. ఇది డెవలపర్స్ కోసం కట్టిన ఒక వర్క్షాప్ అనుకోవచ్చు. వాళ్లకు కావాల్సిన టూల్స్, ఇంటర్ఫేసులు అన్నీ ఇక్కడే ఉంటాయి. దీన్ని వాడుకొని వాళ్లు చాలా ఈజీగా కొత్త యాప్స్ని, సర్వీసులని ఇంటర్లింక్ చైన్ పైన బిల్డ్ చేయగలరు. అయితే ఈ 4 లేయర్లు జస్ట్ టెక్నాలజీ మాత్రమే కాదు. ఈ టెస్ట్ నెట్ లాంచ్ అనేది మొత్తం ఇంటర్లింక్డ్ కమ్యూనిటీకి ఎందుకంత ఇమోషనల్ మూమెంట్ అనేది ఇప్పుడు చూద్దాం. ఈ మాట చూడండి. హ్యూమన్ నెట్వర్క్ దాని నిజమైన మౌలిక సదుపాయాలను తాకటం ఇదే మొదటిసారి.
ఇప్పటిదాకా ఇంటర్లింక్ అనేది ఒక ఐడియా, ఒక బిలీఫ్, ఒక కమ్యూనిటీ. ఈ టెస్ట్నెట్తో ఆ నమ్మకం ఇప్పుడు మనం టచ్ చేయగలిగే, వాడగలిగే ఒక రియాలిటీగా మారింది. ఇది థియరీ నుంచి ప్రాక్టికల్గా మారుతున్న క్షణం. ఈ జర్నీ గురించి మరిన్ని అఫీషియల్ డీటెయిల్స్, టెక్నికల్ అప్డేట్స్ కోసం వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ @ITL_FDNని ఫాలో అవ్వండి. ముగించే ముందు ఒక ప్రశ్న. తరతరాల కోసం ఇంత బలమైన పునాదులతో కట్టిన ఒక నెట్వర్క్ ఫ్యూచర్లో ఇంకేం సాధించగలదు? సమాధానం మన కళ్ల ముందే తెలియబోతోంది.